హలో చిరంజీవి గారు. హాయ్. ఈజీ ఇంగ్లీష్లో చెప్పారు ఎంతజియాజం గురించి. అవునండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటే 26 లక్షణాల్లో ఇది ఖచ్చితంగా ఒకటి ఉండాలి అని చాలామంది దాన్ని బాగా కనెక్ట్ అయ్యారని. ఎందుకంటే అది మోటివేషన్ పరంగాను అండ్ పర్సనల్ స్కిల్లోనూ అది నేర్చుకోవడానికి అవకాశం ఉండేలాగా ఒక నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, అది అన్నిటికీ ఉపయోగపడే విధంగా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అందుకేనేమో మీకు అంతమంది స్టూడెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ కూడా అంతే పాజిటివ్గా వస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే కావాల్సిన మైండ్ సెట్ ముందే ప్రిపేర్ చేయటం అది చాలా అవసరం. ఒక్కొక్క భయాన్ని వదిలేసి ఒక స్టెప్ వేసి చూస్తేనే దాని వాల్యూ తెలుస్తూ ఉంటుంది. మనం నేర్చుకోవడానికి ఏదైనా సరే మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో 26 లక్షణాల్లో గురించి చూసాము ఎంతజియాజం గురించి. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఏం చెప్తుంది? టు లర్న్ ఇంగ్లీష్ ఆర్ టు సక్సీడ్ ఇన్ లైఫ్, టు డూ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్, సక్సెస్, ఫెయిల్యూర్, హ్యాపీనెస్, వీటన్నిటికీ ఒక్కొక్క లెటర్కి ఒక పాయింట్ మాట్లాడుకున్నాం కాబట్టి ఆ క్రమంలో ఇవాళ తీసుకుంటే ఎఫ్ ఇస్ నథింగ్ బట్ ఫైట్ యువర్ ఫియర్స్. ఫైట్ యువర్ ఫియర్స్. భయాల్ని పారదోలండి. మెయిన్గా చాలా వరకు ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తాయంటే భయం వల్ల. ఈ భయాలు ఎందుకు వస్తాయనే దానికి మళ్ళీ రీజన్ చెప్తాను. షూర్. అసలు ఇంగ్లీష్ అంటే చాలామందికి భయం అండి. ఇది నాకు రాదు, ఇది కాదు, ఇది తప్పులు పోతాయి, రకరకాల భయాలు ఉంటాయి, ఒకటి కాదు. అంటే అందులో ఫస్ట్ది ఏంటి తెలుసా? ఫియర్ ఆఫ్ రిజెక్షన్. నేను మాట్లాడితే నా భాషను రిజెక్ట్ చేస్తారేమో అనేది ఫియర్ ఆఫ్ రిజెక్షన్. దీన్ని తీసేయాలండి. నేను మాట్లాడితే రిజెక్ట్ చేస్తారు, వినరు, అటు ఇటు చూస్తారు, వెళ్ళిపోతారు, నా మాటలు రిజెక్ట్ చేస్తారని. బట్ రిమెంబర్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది జరుగుతుంది, జరగదని నేను అనట్లేదు, కానీ దాన్ని ఆ రిజెక్షన్ లేకుండా మాట్లాడడం ఎలా అనేది మనం నేర్చుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ టెల్ యూ, ఈ ప్రపంచంలో ఎనీథింగ్ ఈజ్ న్యూ, ఫస్ట్ ఇట్ ఈస్ రిజెక్టెడ్. ప్రిన్సిపల్ చెప్తాను. మీరు ఏదైనా ఈ ప్రపంచంలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయండి, ఫస్ట్ చూసిన వెంటనే దాన్ని రిజెక్ట్ చేస్తారు. ఏముందిలే, ఎన్ని చూసాము. ఫస్ట్ ఫేజ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్. కానీ నువ్వు అలా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటా. సెకండ్ ఫేజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ చేస్తారు. అరే ఏముంది ఇందులో, ఏంటి దీని ప్రత్యేకత, ఇంత ఎక్కువ. సెకండ్ ఫేజ్ ఇట్ ఈస్ క్వశ్చన్డ్. వెన్ ఇట్ ఈస్ క్వశ్చన్డ్, ఇఫ్ యూ కెన్ కన్విన్స్ ఇట్, థర్డ్ ఫేజ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఇన్ ద సేమ్ వే యువర్ ఇంగ్లీష్ ఆల్సో. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే రూమ్మేట్స్ దగ్గర, ఇంట్లో అందరూ తిడతారు, రే ఆపురా నీ ఇంగ్లీష్, ఎందుకురా చంపుతావు నీ ఇంగ్లీష్తో, ఇలా ఫస్ట్ దే రిజెక్ట్ ఇట్. సెకండ్ ఫేజ్లో నువ్వు అలాగే కమిట్మెంట్తో కంటిన్యూగా మాట్లాడుతూ ఉన్నావు అనుకో వాళ్ళతో, అరే ఎందుకురా నన్ను చంపుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ఎందుకంటే నేను నేర్చుకోవాలి, నీకు నేర్పించాలి, నాకు వినేవాడు ఎవడు లేడు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీతో మాట్లాడుతున్నావు, నువ్వు కన్విన్స్ చేయాలి, ఎందుకు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు కన్విన్స్ చేయాలి. థర్డ్ ఫేజ్ దే విల్ యాక్సెప్ట్ ఇట్. సో ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఇస్ మీనింగ్లెస్. ఈరోజు ఇండియాలో కాదండి, మన లైఫే తీసుకుంది. మనం పుట్టిన దగ్గర నుండి ఈ రోజు వరకు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేయకూడని పనులు ఎన్నో చేసాం, నట్టింట్లో చేయకూడని చేసాం, రిజెక్ట్ చేయలేదే. స్కూల్లో మాట్లాడకూడని మాటలు ఎన్నో మాట్లాడాం, స్కూల్లో రిజెక్ట్ చేయలేదే. నీ ఫ్రెండ్స్లో ఎన్నో తప్పులు చేసావు, ఫ్రెండ్స్ రిజెక్ట్ చేయలేదే. ఎందుకు రిజెక్ట్ చేస్తారనుకుంటున్నావు? అసలు ద పీపుల్ ఆర్ సో గుడ్ దట్ దే యాక్సెప్ట్. పీపుల్ చాలా మంచి వాళ్ళండి, మనం అనుకున్న చెడ్డవాళ్ళు కాదు. దే యాక్సెప్ట్ యూ. ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ బిలీవ్ ఇట్. మనం ఎన్ని చేసిన ఇంట్లో అందరూ మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఫ్రెండ్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, సమాజం యాక్సెప్ట్ చేయట్లేదు. సో కాబట్టి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉండకూడదు, దాన్ని భయపడద్దు. ఇంకోటి ఫియర్ ఆఫ్ అన్నోన్. కొందరు ఉంటారు, వీళ్ళేంటంటే గ్రూప్ ప్యారెట్స్ అంటారు వీళ్ళు. అంటే వాళ్ళ గ్రూపులో మాత్రమే మాట్లాడతారు, వీళ్ళు బయట మాట్లాడలేరు. కొత్త వాళ్ళని చూస్తే భయం, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే భయం. సో దానికి ఎట్లా ఉంటుందంటే సింపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. షూర్ సార్. కొత్త వాళ్ళని చూస్తే భయం ఉంటాయి. ఒక ఆయన ఇలాగే మాట్లాడే బర్డ్ని కొని వాళ్ళ ఇంటికి వాళ్ళ వైఫ్కి పంపించాడు. అది 5 భాషల్లో మాట్లాడుతుందట. సాయంత్రం వచ్చి ఆ పక్షి ప్రత్యేకత చెప్దాం వాళ్ళ ఆవిడకి అనుకొని, ఈయన వచ్చేసరికి ఆవిడ వచ్చిందట. ఈయన అడిగాడు, ఆ పక్షి మధ్యాహ్నం పంపించాను కదా ఏది అంటే, సూప్ పెట్టానండి, పులుసు పెట్టాను, కిచెన్లో ఉందన్నట. ఈయన అన్నాడు, ఏమి నీకు పిచ్చా వెర్రా, 5,000 పెట్టి కొన్నాను, అది మాట్లాడే పక్షి, 5 భాషల్లో మాట్లాడుతుంది, నువ్వు దాన్ని పులుసు పెట్టావా అని ఈయన. అప్పుడు ఆవిడ అందట, ఏమండి నేను పిచ్చిదాన్ని నమ్మడానికి, మీరు 5 భాషలు మాట్లాడింది టెస్ట్ చేశాను, 5,000 అన్నారు కదా, దాన్ని కిచెన్లోకి తీసుకెళ్ళినా ఒక్క మాట మాట్లాడలేదు, దాని కళ్ళ ముందే కత్తి నూరినా అప్పుడు మాట్లాడలేదు, దాని కళ్ళ ముందే మసాలా నూరినా అప్పుడు మాట్లాడలేదు, చివరికి దాన్ని మెడగోసాను అప్పుడు మాట్లాడలేదు, దానికి 5 భాషలు తెలుసుంటే ఏదో ఒక భాషలో దయచేసి నన్ను చంపొద్దని చెప్పాలి కదా, ఒక్క మాట మాట్లాడలేదండి. ప్రాబ్లం ఏంటంటే ఆ పక్షి మాట్లాడుతుంది 5 భాషలు, కానీ అది దాని ఫ్రెండ్స్ గ్రూప్లోనే మాట్లాడుతుంది, కొత్త వాళ్ళని చూస్తే భయం, కాబట్టి సూప్లో పడిపోయింది.
మన దాంట్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ గ్రూప్ వరకు వాళ్ళు అద్భుతంగా మాట్లాడేస్తారు, బయటికి వెళ్తే భయం, అది ఇంగ్లీష్ మాట్లాడాలన్నా ఏది మాట్లాడాలన్నా. సో ఇలాంటి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. దీన్ని ఫియర్ ఆఫ్ అన్నోన్, అంటే కొత్త వాళ్ళని చూస్తే మాటలు రావు వీళ్ళకి. అవును. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారా అక్కడ, కొత్త వాళ్ళు కాకపోతే? బిజినెస్ డీలింగ్కి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్ ఉంటారా బిజినెస్ కాన్ఫరెన్స్లో? అందరూ కొత్త వాళ్ళే ఉంటారు కదా, మరి అప్పుడు ఎంత సబ్జెక్ట్ ఉన్నా నువ్వు చెప్పలేవు. అందుకే ఫియర్ ఆఫ్ అన్నోన్ అనేది తీసేయాలండి. ఇంకో లాజిక్ చెప్తాను. షూర్. కొత్త వాళ్ళని చూస్తే భయపడతారు కదా, ఫియర్ ఆఫ్ నాకు వీళ్ళు తెలియదు అని కదా. ఇప్పుడు చెప్పండి, ఏదైనా సరే ఈరోజు మనం పాతది అనుకున్న ప్రతీదీ ఒకప్పుడు మనకు కొత్తదే. అవును. ఈరోజు నాగరాజు గారు నా ఫ్రెండ్, బాగా తెలుసు, కానీ కొద్ది రోజుల క్రితం పరిచయం అయినప్పుడు మీరు కొత్తే కదా, 4 రోజులు మీ ఆఫీస్కి రాగానే పాత అయిపోయాం కదా. అవును. ఈరోజు మొన్న వచ్చినప్పుడు ఈ చైర్ నాకు కొత్త, 2 రోజులు కూర్చున్నాను, రాగానే నాకు అర్థమైపోయింది దీని పొజిషన్, దీనిలో కిందికి కూర్చోవాలా, స్ట్రైట్కి కూర్చోవాలా, ఇంకా పిల్లో వేసుకోవాలా, ఇది పాత అయిపోయింది. సో ఏదైనా సరే కొత్తది పాతగా అవ్వాలంటే దానితో అసోసియేట్ అవ్వాలి. ఈరోజు ఇంగ్లీష్ కొత్త, వాడితే పాత అవుతుంది. ఇంగ్లీష్ మాట్లాడడం కొత్త, వాడితే పాత అవుతుంది. నలుగురు కొత్త, వాళ్ళతో ఒకసారి మాట్లాడితే వాళ్ళు పాత అయిపోతారు. సో ఈ అన్నోన్, తెలియని వాళ్ళు, తెలియని భాష అనేది మీనింగ్లెస్. అందుకే ఫైట్ యువర్ ఫియర్. మీ భయాల్ని పారదోలండి. రిజెక్ట్ చేస్తారని భయపడకండి, వీళ్ళు కొత్త అని అసలే భయపడకండి. అందులోనూ కొత్తదనాన్ని ఆస్వాదించడం మన నరాల్లో ఉందండి. గుర్తెచ్చుకో, చిన్నప్పుడు మీ నాన్న నీకు చిన్న సైకిల్ కొనిస్తే ఎంత అద్భుతంగా ఉంది. సో కొత్తది ఏదొచ్చినా ఇంట్లో ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ కొత్తదనాన్ని ఆస్వాదించడం ఉంది. ఇంగ్లీష్ కొత్త, ఆస్వాదించు. ప్రతి వర్డ్ కొత్త, ఆస్వాదించు. కొత్త వాళ్ళతో మాట్లాడడానికి ఫాల్ ఇన్ లవ్ విత్, అట్లా ఉండాలి. కానీ నాకు అది కొత్త, ఇది కొత్త అంటే పెళ్ళి ప్రతివాడికి కొత్తే. సో అందుకే ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే పెళ్ళి ఓ సంబరం చేస్తాం. రైట్, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, అది కొత్త కాబట్టి ఇనాగ్రేషన్ పెడతాం. ఒక రోడ్ వేస్తున్నాం, ఇనాగ్రేషన్ పెడతాం. ప్రతి పని కొత్త మనకి, అందుకే ఆస్వాదిస్తూ ఉంటాం. ఇంగ్లీష్ కూడా అలాగే మంచి సెలబ్రేషన్తో స్టార్ట్ చేయాలి, కానీ ఫియర్ ఆఫ్ అన్నోన్ ఉండొద్దు. భయం ఎందుకు వస్తుందంటే ఇగ్నరెన్స్, అజ్ఞానం. రూమ్ చీకటిగా ఉన్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది, అక్కడ ఏదో కదులుతూ ఉంటూ అనిపిస్తుంది, భయం వేస్తుంది. అవును అవును. కానీ అక్కడికి వెళ్ళి లైట్ అయ్యగానే ఆ కదిలేదు ఏదో కాదు, మన టవలో హ్యాంకర్చీఫో మనదే అని తెలుస్తుంది, భయం పోతుంది. అంటే చీకట్లో దీపం వేసినప్పుడు, లైట్ వెలిగించినప్పుడు భయం పోయింది. అలాగే నీ మైండ్లో ఇంగ్లీష్కి సంబంధించి అజ్ఞానం ఉంది. అజ్ఞానం ఉన్నప్పుడు ఇంగ్లీష్ అంటే భయపడతా ఉంటాం. ఇక్కడ విజ్ఞానం అనే లైట్ వేయాలి. ఆ లైట్ ఎలా వేయాలంటే మీద ఈజీ ఇంగ్లీష్ బుక్తో వేసుకోవచ్చు, లేదా మీద లెర్నింగ్ యాప్ ద్వారా వేసుకోవచ్చు, లేదా చిరంజీవి సార్ ఈజీ ఇంగ్లీష్ వర్క్షాప్కి రావచ్చు, లేదా నేను కండక్ట్ చేసే ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్కి రావచ్చు. ఐ సజెస్ట్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ ఫైట్ యువర్ ఫియర్, నథింగ్ టు బి వరీడ్. భయం అనేది ఎలా ఉంటుందంటే భయపెడతా ఉంటుందండి ఇంగ్లీష్ అనేది. భయపెడితే భయపడుతుంది. నువ్వు ఇంగ్లీష్ని భయపెడతావా అనేది ఇట్స్ అప్ టు యూ. మన గ్రామర్ తెలియనప్పుడు భయం వేస్తుంది, బుక్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, భయం పోతుంది. 4 వీడియోస్ చూస్తే భయం పోతుంది. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అక్వైంటెన్స్. సో అందుకని చెప్పి ఫైట్ యువర్ ఫియర్స్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్, కమ్ హియర్. ఇలా నేను మా స్టూడెంట్స్కి అదే చెప్తుంటాను సరదాగా. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు.